ఓం శ్రీచక్రవాసిన్యై నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో సమయాచార తత్పర అన్నటువంటి మంత్రరాజము సమయాచార తత్పరత్వాన్ని గురించి వర్ణిస్తూ ఉంది. సమయాచారము అంటే ఈ ఆచారమునందు, సమయ పూజనందు, అంతరంగ పూజనందు, అంతర్ముఖమైనటువంటి యోగ సాధనయందు జగదంబిక మిక్కిలి ప్రీతి కలిగినటువంటిది అని ఇక్కడ అర్థం. అంతర్ముఖ సాధన చేసే యోగుల మీద, సమయాచారుల మీద మిక్కిలి ప్రీతి కలిగినటువంటిది. బాహ్యమైనటువంటి పూజలు, ఆరాధనలు భక్తితో చేసినప్పుడు దేవి వారి మీద అనంతమైనటువంటి కృపను వర్షిస్తుంది. కానీ సమయ మార్గంలో అంతర్ముఖమైనటువంటి ఐక్యాన్ని సంపాదించినటువంటి భక్తునికి జగదంబకు తేడా లేదు అంటూ ఈ యొక్క మంత్రరాజము తెలియచేస్తుంది. ఇందులో 6 విధాలుగా జగదంబతో ఐక్యాన్ని పొందుట. అంటే మొదటిది శ్రీచక్రం. శ్రీచక్ర ధ్యానమునందు, శ్రీచక్ర పూజనందు ఆ శ్రీచక్రాన్ని తన శరీరంలో అనుసంధానం చేసుకొని అందులో తాదాత్మ్యాన్ని చెందడం. రెండవది అకారం నుండి క్షకారాంతం వరకు వర్ణ మాతృకలు ఉన్నాయి. అంటే అక్షర బీజాక్షరములు. ఈ బీజాక్షరములన్నీ కూడా క్షకారం పర్యంతం అకారం నుండి ఉన్నటువంటి వర్ణ మాతృకలతో ఆ మాతృకలన్నిటినీ కూడా తన అంతరంగ శరీరంలో భావన చేసి ఆ దివ్యమైనటువంటి బీజాక్షరముల కాంతిలో, ఆ దివ్యమైనటువంటి తేజస్సులో లీనం కావడం రెండవది. మూడవది పంచదశి విద్య. ఈ పంచదశి విద్యలో 3 కూటములుగా శరీరాన్ని భావిస్తూ వాగ్భవ కూటము, మధ్యకూటము అనగా కామరాజ్య కూటము, మూడవది శక్తి కూటము. ఈ 3 కూటముల యందు పంచదశి మహావిద్యను ధ్యానించి పరమపావనమైనటువంటి చిన్మయ దేవి శరీరంతో ఐక్యత్వాన్ని పొందడం. ఇది మూడవది పంచదశి మహావిద్య. మొదటిది శ్రీచక్ర పూజ. శ్రీచక్రాన్ని తన యందు భావన చేస్తూ అందులో పూర్తిగా లీనమై యోగంలో బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించడం. రెండవది అక్షర వర్ణ మాతృకలతో తాదాత్మ్యాన్ని చెంది అఖండమైనటువంటి వెలుగుగా తాను పరిణామం చెందడం. మూడవది పంచదశి మహావిద్య. వాగ్భవ కూటము, మధ్యకూటము, అదే కామరాజ కూటము, శక్తి కూటము. ఈ 3 కూటములు కలిసినటువంటిది పంచదశాక్షరి మహావిద్య. ఈ విద్య ఆత్మవిద్య, మోక్ష విద్య, శ్రీ విద్య, రహస్యాతి రహస్యమైనటువంటి విద్య. ఇటువంటి పరమపావనమైనటువంటి ఈ పంచదశాక్షరి మహామంత్ర విద్యను జపించినటువంటి సాధకుడు అంతర్ముఖుడై, యోగి అయి, పరిపూర్ణమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మయందు తాను బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నాలుగవది శ్రీ లలితా భవానీదేవి. జగదంబకు ఈ తనువు ఒక దేవాలయంగా భావించి జగదంబ ఈ దేవాలయం లోపల వెలిగేటువంటి ఆత్మజ్యోతిగా జగన్మాతను భావిస్తూ లలితాదేవితో సమయాచార మార్గంలో, యోగ మార్గంలో పూర్ణంగా లీనమగుట. తనువులో ప్రతి కణకణమునందు జగదంబ యొక్క వెలుగు తప్ప మరి ఏదీ లేదు అన్నటువంటి దివ్య అనుభవాన్ని పొందడాన్ని ఇక్కడ 4వ తత్వంగా లలితాంబికాదేవితో పరిపూర్ణమైనటువంటి ఐక్యత్వాన్ని సంపాదించడం. 5వది బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండంలోని ప్రతి అణువణువులో పంచభూతాదుల యందు, స్థావర జంగమాత్మక సృష్టి సర్వమునందు జగదంబికను దివ్యమైనటువంటి ఆత్మభావనతో దర్శించుట. ఇది బ్రహ్మాండ భావన. పిండాండం తన శరీరంలో మాంసమయమైనటువంటి తన శరీరానికి దాన్ని జడప్రాయంగా భావించి దానికి అతీతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించి సమయ జ్ఞానంతో తన యందు వెలుగుతున్నటువంటి దివ్యత్వాన్ని సాక్షాత్కరించుకొనుట, ఆ దివ్యత్వాన్ని సర్వత్రా దర్శించుట. అంటే
అనుభవాన్ని పొందడం. ఈ 6 కూడా షడ్విధ ఐక్యాలు అంటారు. 6 విధములైనటువంటి ఐక్యములు యోగి గురువు యొక్క అనుగ్రహం చేత జగన్మాత యొక్క పంచదశాక్షరి మహామంత్ర రాజ్యాన్ని జపం చేసేటువంటి సాధకుడు ఇందులో ఏదో ఒక విధమైనటువంటి ఐక్యత్వాన్ని సాధించి సమయాచారుడవుతూ ఉన్నాడు. అటువంటి సమయాచారులయందు మిక్కిలి ప్రీతి కలిగినటువంటిది జగజ్జనని లలితా భవానీదేవి. అందువల్ల ఇక్కడ మొట్టమొదటిదిగా శ్రీచక్రంతో తాదాత్మ్యాన్ని అనుభవించడం. సమయాచారుడైనటువంటి వాడు ఆ శ్రీచక్రాన్ని తన శరీరంలో ఉన్నటువంటి సమస్త గ్రంథులయందు దివ్యమైనటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని తన యందు సాక్షాత్కరించుకొనడం. రెండవది అక్షరవర్ణమాలికతో జగన్మాతను తన యొక్క చిన్మయ దేహంలో అఖిలాండకోటి బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి వెలుగుగా తన యందు ఆ అక్షర బ్రహ్మమైని సాక్షాత్కరించుకొనటం. మూడవది పంచదశి విద్య, వాగ్భవకూటము, మధ్యకూటము, శక్తికూటము. ఈ 3 కూటములను పంచదశి మహావిద్యతో ఐక్యత్వాన్ని సంపాదించడం. నాలుగవది లలితాంబికాదేవి. లలితా సహస్రనామాలలో ఏ దేవియందు సర్వదేవీ దేవతలందరూ ఉన్నారో, ఏ దేవిని సకల దేవతలు ఋషీశ్వరులు సర్వులు పూజిస్తూ ఉంటారో, ఏ దేవి శ్రీచరణాంబుజాలను త్రిమూర్తులు సైతము సంసేవిస్తూ ఉంటారో, సకల దేవీ దేవతలందరకు ఆధారభూతమైనటువంటి మహా చైతన్య శక్తిగా విరాజిల్లుతున్నటువంటి లలితాంబికాదేవి 4వ తత్వానికి సంబంధించినటువంటిదై విరాజిల్లుతూ ఉంది. 5వ తత్వం బ్రహ్మాండం, 6వ తత్వం పిండాండం. అనంతకోటి ఈ బ్రహ్మాండమునందు జగదంబను ప్రతి కణకణంలో సాక్షాత్కరించుకొనుట. పిండాండం మానవ శరీరమునందు ఈ మానవ తత్వానికి అతీతంగా విరాజిల్లేటువంటి దివ్యత్వాన్ని యోగి తన అంతరంగంలో సాక్షాత్కరించుకొని తాను బ్రహ్మానందాన్ని అనుభవించుట. దీనిని సమయ మార్గము అంటారు. ఈ సమయ మార్గమును అనుసరించేటువంటి భక్తుల యందు మిక్కిలి అనురాగం కలిగినటువంటిదిగా జగజ్జనని ఈ మంత్రరాజమునందు వర్ణించబడుతుంది. ఇంకా సాధకులు గురుముఖత చతుర్విధమైనటువంటి ఐక్యాన్ని కూడా సాధించేటువంటి రహస్యములైన పూజా విధానాలు, అంతర్ముఖ సమారాధనలు ఈ మంత్రరాజము తెలియజేస్తుంది. మూలాధారైక నిలయ, ఇక్కడ నుంచి చక్రవర్ణాలను గురించి మనకు వస్తుంది. మానవ శరీరంలో వెన్నెముకకు చిట్ట చివరి భాగంలో ఉన్నటువంటి భాగాన్ని, అది భూమికి తాగి స్పర్శించేటువంటి భాగాన్ని మూలాధార పద్మము అంటారు, మూలాధార చక్రము అంటారు, మూలాధార కమలము అంటారు. ఇది మన మాంసమయ శరీరంలో లేదు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మన చైతన్య దేహంలో ఉన్నటువంటి కమలం ఈ మూలాధార కమలం. మూలాధారైక నిలయ, ఈ మూలాధార కమలమునందు 4 దళాలు కలిగినటువంటిది అపురూపమైనటువంటిది ఈ కోమల కమలం. ఈ 4 దళాల కమలము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అధర్వణ వేదం. ఈ 4 వేదాలకు 4 దళాలు సంకేతంగా ఉన్నాయి. అదేవిధంగా చతుర్వేద పురుషార్థాలకు కూడా సంకేతంగా ఉన్నది. ధర్మ, అర్థ, కామ, మోక్షం. అవస్థలు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తుర్య అవస్థ. ఈ అవస్థలకు సైతము సంకేతంగా ఉన్నది. అదేవిధంగా బాల్యము, యవ్వనము, కౌమారము మరియు వృద్ధాప్య దశలకు ఈ 4 దళముల కమలము ఇలాగా 4 రకాలైనటువంటి వాటన్నిటికీ కూడా ప్రధానంగా సంకేతంగా ఉన్నది. 4 దళాలు కలిగినటువంటి అపురూపమైనటువంటి కమలమునందు మధ్య భాగంలో గుండ్రని కర్ణిక ఉన్నది. అందులో ఉన్నటువంటి త్రికోణంలో జగజ్జనని కుండలిని స్వరూపిణి అయి విరాజిల్లుతూ ఉన్నది. అందుకే ఇక్కడ మూలాధారైక నిలయ, మూలాధార కమలంలో విరాజిల్లుతున్నటువంటి జగజ్జనని మూలాధారైక నిలయ. యోగి ఎప్పుడైతే ప్రాణవాయువును ప్రాణాయామము ద్వారా కుండలిని మండపానికి వెళ్ళి చేరుస్తూ ఉన్నాడో ఆ కుండలిని శక్తి మేల్కొంటుంది. కుండలిని శక్తి ఎప్పుడైతే మేల్కొంటుందో
బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మొట్టమొదటి గ్రంథి బ్రహ్మగ్రంథి. గ్రంథి అంటే ముడి. మానవ జీవితంలో బహుకోట్ల సంస్కారాలకు ఈ చక్రానికి అవినాభావ సంబంధం ఉన్నది. పూర్వజన్మలలో సంస్కారాలు సరిగా లేనప్పుడు ఈ జన్మలో ఈ చక్రం సరిగా వికాసం చెందకుండా అందులో ఉన్నటువంటి వర్ణాలు అంటే రంగులు బాగా పేలవంగా ఉండి మనిషి బలహీనంగా ఉంటారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం ఇలాంటి అనేక రకాలైనటువంటి మానసిక అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు ఒంటరితనం కోరుకోవడం, అశాంతితో ఉండడం, దుఃఖంతో ఉండడం, ఆత్మన్యూనతాభావంతో ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఈ మూలాధార కమలం తేజోమయమైనటువంటి వర్ణాలు లేనప్పుడు మానవుడు చాలా అంధకార బంధురమైనటువంటి తమస్సుతో, అజ్ఞానంతో, అవిద్యతో కష్టపడుతూ ఉంటారు. యోగాభ్యాసం చేత ఎప్పుడైతే గురు కృప చేత సాధన గొప్పగా జరుగుతుందో మూలాధార కమలం ఎర్రని అపురూపమైనటువంటి దేదీప్యమానమైన వర్ణంతో విరాజిల్లుతూ మానవుడు శక్తి సమన్వితుడుగా, మంచి ఆరోగ్యవంతుడుగా, దృఢ విశ్వాసపరుడుగా, ఆత్మవంతుడుగా, ఆత్మజ్ఞానిగా, దృఢ దీక్షతో ముందుకు పట్టుదలతో సాగిపోయేటువంటి వ్యక్తిగా మనకి మూలాధార కమలం తేజోవంతంగా ఉన్నప్పుడు మానవ జీవితంలో యోగ సాధనలు చేయాలని, మంచి కార్యక్రమాలు సాగించాలని పట్టుదల, దీక్ష ఇటువంటి ఉత్తమ లక్షణాలతో ముందుకు సాగుతూ ఉంటారు.